రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం క్యాంపులు మీ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కరప వైద్యాధికారి శ్రీనివాస్ నాయక్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ క్యాంపులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, గ్రామ కార్యదర్శి వాసిరెడ్డి సునీల్ తదితరులు పాల్గొన్నారు. మంచి మంచి కళ్ళజోడు, మంచి దీంతో ఉన్నటువంటి కళ్ళజోడులు కూడా అందిస్తూ ఉన్నారు. అలానే మనకి ఏంటంటే దృష్టి దోషాలతో క్యాటాక్ట్, మెచ్యూర్ క్యాటాక్ట్ కనుక ఉండేట్లయితే తప్పనిసరిగాను పిఠాపురం సిఎంసి, పోతే మనకు కాకినాడ అంజు హాస్పిటల్ ఒకటి, మన కాకినాడలోనే మనకు జనరల్ హాస్పిటల్ ఒకటి, ఇలాగా మనకు కిరణ్ కంటి హాస్పిటల్ ఒకటి, వీటిలో తప్పనిసరిగాను క్యాటెట్ సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తూ ఉన్నారు. అలానే మనకు జనరల్గా వచ్చేటువంటి రిఫరల్ కేసులు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ రిఫరల్ కేసు కూడా మనం జీజీహెచ్కి మనం పంపించడం జరుగుతుంది. ఈ జీజీహెచ్లో పంపించినటువంటి రిఫరల్ కేసులకు అన్నిటి కూడా వారు న్యూరో సర్జరీ కానివ్వండి, జనరల్ మెడిసిన్ కానివ్వండి, అలానే గైనిక్ కానివ్వండి, అలానే మనకు కార్డియాక్ సంబంధించినటువంటి కానివ్వండి, గ్యాస్ట్రోఎంటాలజీకి సంబంధించి ఏదైనా సరే స్పెషాలిటీ లెవెల్లో అన్ని కూడా స్పెషలిస్ట్కి చూసి వారికి ఆపరేషన్ ఏమైనా అవసరమైతే ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. ఎంపానల్మెంట్ హాస్పిటల్లో కూడా వాటిని రిఫరల్ కింద మనం ఇక్కడి నుంచి పంపించాక తప్పనిసరిగా అక్కడ చూసి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అలానే రిఫరల్కి ఏదైనా ఉన్నట్టయితే తప్పనిసరిగాను వారు ట్రీట్మెంట్ కూడా మంచి ఆ ట్రీట్మెంట్ కూడా అందిస్తూ ఉన్నారు.